సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు రీసెంట్గా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, విజయవాడ వన్ టౌన్లో జరిగినటువంటి సంఘటన మీతో చర్చించిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఏమిటంటే అమ్మాయికి 21 సంవత్సరం, అబ్బాయికి 24 సంవత్సరాలు. ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నటువంటి అంశం విజయవాడ వన్ టౌన్ పరిధిలో 2 టౌన్ కేసు వెస్ట్ జోన్ ఏసీపీ సర్కిల్లో చోటు చేసుకున్నటువంటి అంశం. అయితే ఒక హైర్ ఆఫీషియల్స్ దగ్గరికి తన తల్లి కిడ్నీ కొడుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కొడుకు మరణించారు. ఇదంతా ఈ మరణం అనేది 32 సంవత్సరాల వయసులో జరిగింది. ఆ కుర్రవాడికి, అమ్మాయికి వచ్చేసరికి 2 వయసు, అంటే 26 నుంచి 28 సంవత్సరాలు ఉంటుంది. ఒక చిన్న పాప అండి. అమ్మాయి దీన పరిస్థితిని చూసి చలించిపోయి ఈ వీడియోని నేను చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. చాలామంది అండి ఈరోజు ఆల్కహాల్ కావచ్చు, కైనీ కావచ్చు, పాన్ పరక్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, వీటి వల్ల హార్ట్ స్ట్రోక్ మరియు కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అయ్యేటువంటి సంఖ్య చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మనం ఒక్కసారి వెళ్ళి చూస్తే, నెఫ్రాలజిస్ట్ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే, లేదా కార్డియాలజిస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎవరు ఎందువలన తెచ్చుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని కొంతమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 16-17 సంవత్సరాలప్పుడే ఆల్కహాల్ అలవాటు ఆ అబ్బాయికి. ఈ అలవాటు కాలక్రమేణా డైలీ రెగ్యులర్ అవుతూ ఉండడం వల్ల కొన్ని పరిస్థితుల్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురం చేస్తూ పిల్లోడు పుట్టుగా, ఆ పిల్లోడికి అతి చిన్న వయసు 2-3 సంవత్సరాల లోపు. ఆ పిల్లోడి వయసు చిన్న వయసులో ఈయన, అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. అమ్మాయి నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయగా ఈ నెఫ్రాలజిస్టు ఒపీనియన్ ఏమిటంటే కొంతకాలం మందుల ద్వారా సాధాగా సాగింది. రేనల్ ఫెయిల్ అవ్వడం వల్ల కిడ్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి ఒకటే సరైన మార్గం అని చెప్పి నెఫ్రాలజిస్టు సలహా ఇచ్చారు. ఈ క్రమంలో తల్లి కొడుకు బాధ చూడలేక నేను ఎప్పుడైనా ఇచ్చేస్తాను కదా, ఎప్పుడైనా చనిపోవాల్సింది కదా అని చెప్పి తన తల్లి ప్రేమను కొడుకుకి కిడ్నీ ఇవ్వడానికి తల్లి రెడీ అయింది. ఇచ్చే క్రమంలో సంబంధిత అధికారుల పర్మిషన్స్కి అప్లై చేయగా, ఆ పర్మిషన్స్ అప్లై చేసి వీళ్ళకి సంబంధిత పర్మిషన్స్ వచ్చేసరికి ఈలోపు జరగకూడని అర్థం జరిగిపోయే వచ్చింది. ఏమిటంటే అబ్బాయి కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టతరమైన సమయంలో అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్క స్మోక్ ఎక్కువ చేయడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్స్, అతి చిన్న వయసులో హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవి జరిగినటువంటి సంఘటనలు వన్ టౌన్ ప్రాంతంలో చాలా నేను నా ప్రాక్టీస్లో నేను చూస్తున్నాను. సో దీని అందరికీ కారణం అన్వేషించగా, ఒకటి ధూమపానం, 2 మద్యపానం, పాన్ పరాగ్, కైనీ, ఇటువంటి అలవాట్లు చేసుకున్న వాళ్ళు దీనికి ఇదవుతూనే ఉన్నారు. సో ఇది ఒక పక్కన పెడితే, ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న అమ్మాయిలు సూసైడ్ అటెంప్ట్స్ పెరగడం ఇంకొక ఎత్తు. వీళ్ళు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ మత్తులో ఉండి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియక ఉండడం వల్ల ఆడపిల్లలు తట్టుకోలేక ఆ యొక్క సూసైడ్ అటెంప్ట్స్ చాలా ఎక్కువగా. ఇప్పుడు కూడా మా హాస్పిటల్లో ఒక కేసు ఉందండి, చూపిస్తాను మీకు, లైవ్లో చూపిస్తాను. ఈ యొక్క పాపకి మా నర్సింగ్ సిబ్బంది ట్రీట్ చేస్తూ మందులు అవి ఇస్తున్నటువంటి సందర్భం అండి. ఈ సందర్భం చూపిస్తాను. దీన్ని వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు అనేది చాలా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను.
ఇటువంటి మరణాలు ఎక్కువగా సంభవించడం, సరైన టైంలో ట్రీట్మెంట్ చేస్తే సూసైడ్ అంటే ఎలుకల మందు ఏదైనా కావచ్చు, సరైన ఇన్ టైంలో తీసుకొచ్చి హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించడం వలన కొంత ప్రమాదం తప్పిన నిత్యం ఈ యొక్క జీవితంలో బాధలు చూసేటువంటి ఆడవాళ్ళు చాలా ఎక్కువగా అనుభవిస్తున్నారు. అంటే అటు మగవాళ్ళు ఇదవుతున్నారు, ఇటు ఆడపిల్లలు ఇది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఖైనీ, పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్, స్మోకింగ్, దీని జోలికి చిన్న వయసులో వెళ్ళడం, ఎక్కువగా బాడీకి మించినటువంటి ఇది తీసుకోవడం, అదే పనిగా మద్యపానాన్ని అలాగే స్మోక్ని పీల్చడం వలన ఇబ్బందులు ఎదురయ్యే వాళ్ళు దయచేసి దాని యొక్కని దూరంగా ఉండి చిన్న వయసులో మరణాలు సంభవించకుండా ఉండాలని ఉంచుకుంటారని. సో ఈ అతి తక్కువ వయసులో మనం లైఫ్ మీద దృష్టి పెట్టాలి కానీ వీటి మీద కాదని విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖైనీ, పాన్ పరాగ్, గుట్కా, సిగరెట్, స్మోకింగ్ వీటి జోలికి వెళ్ళకన్నా మీ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవడానికి మీ యొక్క వయసు 2 పదుల నుంచి 3 పదుల వయసే సరైనటువంటి వయసు. ఆ వయసులో ఎటువంటి హానికరమైన అలవాట్ల జోలికి వెళ్ళకుండా ఉంటారని ఆశిస్తూ మీ శ్రావణ్ కుమార్ వాండ్రాసి, 1 టౌన్, విజయవాడ, ప్రజా వైద్యశాల.